నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? పొద్దున్నే ఒక పోస్ట్ చూశాను. అదేంటంటే, అమ్మ చనిపోయి 20 ఏళ్ళు అవుతుంది. అమ్మ మాట, తన చేతి వంట టేస్ట్ ఇవేమీ నాకు గుర్తులేవు. ఉన్న కొన్ని జ్ఞాపకాలు కూడా నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి అని. చదివిన దగ్గర నుంచి ఆ పోస్ట్ నన్ను చాలా హాంట్ చేస్తుంది. మనకి చాలా ఇష్టమైన మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోయాక వాళ్ళు మనకి ఒక్కసారి దూరం కారు. వీ లూజ్ దెమ్ ఇన్ పీసెస్ ఓవర్ ఏ లాంగ్ టైం. వాళ్ళ నుంచి మెసేజెస్ ఆగిపోతాయి, కాల్స్ ఆగిపోతాయి, వాళ్ళ మాట వినిపించదు, బర్త్డే విషెస్ రావు, వాళ్ళ స్పర్శ, మనకెంతో ఇష్టమైన వాళ్ళ స్మెల్, ఇలా ఒక్కొక్కటిగా మిస్ అవుతూ దే ఆర్ గాన్ ఫర్ ఎవర్. వాళ్ళని మనం చూడగలిగేది పాత ఫోటోగ్రాఫ్స్లో మాత్రమే. మేబీ అలా మర్చిపోవడం అనేది ఇట్స్ ఎ సైన్ దట్ వీఆర్ హీలింగ్. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదా. మర్చిపోవడం అనేది ఎంత మరమో అంతే పెయిన్ఫుల్ కూడా. ఎన్ని అనుకున్న ఆ మనిషి మాట, రూపం, ఇలా వాళ్ళ జ్ఞాపకాలన్నీ కాలం గడిచే కొద్దీ మనకు దూరం అవ్వచ్చు, కానీ ఆ మనిషి గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళతో మనకున్న బాండింగ్, వాళ్ళతో షేర్ చేసుకున్న ప్రతి మూమెంట్ మనం చచ్చే వరకు మన గుండెలు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి కదా. ఏమంటారు? ఉంటా అండి. ఎట్లు మీరు అలాగే